Garuda Express, an international courier service. కోట్లకు కోట్లు నొక్కేసి బ్యాంకులు నిండా ముంచేసే ప్రబుద్ధుల ఆటలు చెలవిక. ఈ మేరకు మోడీ సర్కార్ ఆర్డినెన్స్ తేనుంది. ఇకపై ఇలాంటి ఎగవేతదారులపై చర్యలు తీసుకునే అధికారాన్ని రిజర్వ్ బ్యాంక్ లేదా సంబంధిత బ్యాంకుకే కట్టబెడుతూ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్టులో సవరణ చేసింది. ఈ మేరకు గెజిట్లో నోటిఫై చేసింది కూడా. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అన్నింటినీ కలిపి ఒకేలాంటి నిబంధనలు రూపొందించకుండా కేసును బట్టి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను ఆర్బీఐకి కట్టబెట్టింది. అలాగే నిరర్ధక ఆస్తుల విషయంలోనూ స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని కూడా ఆర్బీఐకి కట్టబెట్టనుంది. మన దేశంలోని బ్యాంకులకు దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల విలువైన నిరర్ధక ఆస్తులు, బ్యాడ్ లోన్స్ ఉన్నాయి. ఇలాంటి డిఫాల్టర్స్కు ఇంకెక్కడా అప్పు పుట్టకూడదు. వాళ్ళు మరే సంస్థలను డైరెక్టర్లుగా నియమించకూడదని కూడా ఈ ఆర్డినెన్స్లో పొందుపరిచారు. అంతేకాదు, కార్పొరేట్ కంపెనీలు గనక లోన్లు ఎగ్గొడితే ఇక కంపెనీ ఓనర్షిప్ను సొంతం చేసుకోవచ్చు. బోర్డు మెంబర్గా కూడా మారి ఓటింగ్లో పాల్గొనే హక్కును కూడా పొందే వీలుంది. 50,000 కోట్ల రూపాయలు ఎగవేసిన ప్రమోటర్లు, డైరెక్టర్లపై తక్షణ చర్యకు ప్రభుత్వం సిఫార్సు చేసింది. వీరిలో కొందరు డైమండ్ వ్యాపారులు, ఓ ఎయిర్లైన్ సంస్థ, దేశవ్యాప్తంగా మీడియా ఛానల్ ఉన్న ఓ మీడియా సంస్థ సంబంధించిన కొంతమంది తదితరులు టాప్ లిస్ట్లో ఉన్నట్టు తేలింది. సో ఈ దెబ్బతో బ్యాంకుల్ని ముంచేసి హ్యాపీగా కోట్లు కొల్లగొట్టే మాయగాళ్లకు ముగుతాడు వేసినట్లే. అది మోడీ స్టైల్. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.